రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్ షెల్టర్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ప్రయాణ ప్రాంగణాలు నేడు పాడైపోతున్నాయి. మండుతెండల్లో నడి రోడ్లపై వేచి చూస్తూ ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సో ఇప్పటికైనా ఆర్టీసీ బస్ షెల్టర్లకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ప్రయాణికుల కోసం దాదాపు 1500 వరకు ఆర్టీసీ బస్ షెల్టర్లు ఉన్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలకు ఎండా వానల నుంచి రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో వీటికి ఎన్నో మెరుగులు దిద్దారు. పట్టణాభివృద్ధి శాఖ పూర్వ మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ నమూనా కింద సుమారు 20 వరకు ఆధునిక బస్ షెల్టర్లను నిర్మించారు. వీటిలో ఏసీ, వైఫై, ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో అన్ని కాలాల్లో ప్రయాణికులకు ఇవి సౌకర్యవంతంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆయా బస్ షెల్టర్లు పాడైపోతున్నాయి. బయట లోపలికి వెళ్ళొచ్చారికి బస్సులలో ఆపట్లేదు సార్. ఏం చేయాలి? మేము 1 గంటల దాకా డ్యూటీ చేసి ఎండలు ఇక్కడ నిలబడుతున్నాము. ఇక ఆపకుండానే ఇప్పటికి 5 బస్సులు ఇక్కడ నిలబడితే ఆపుతానే లేరు. ఇప్పుడే కాదు, ఏదైనా స్టాప్ లేని కాడ అక్కడంగా పోతే ఆపమంటే ఆపుతలేరు. మీరు పీకిస్తున్నారు పైసలు అని మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళంటే రెస్పెక్టే లేదు. మరి ఏదో ఓడబెట్టమన్నాడు ఆయన. మేము పుట్టినప్పటి నుంచి ఫ్రీగానే తిరిగినామా? ఎండకు డ్యూటీలు చేసుకుంటా ఈ రోడ్డు పని చేస్తాం మేము. ఎప్పటిదాకా పొద్దుగాల 4 గంటలకు లేచి వస్తే ఇప్పుడు పోదామంటే ఆపట్లేదు అసలు. మాకు ఈ ఎండకు ఎంతసేపు అని నిలబడాలి? ఆపట్లేదు. ఇక బస్ స్టాపే కదా సార్, ఇది వేరేది కాదు కదా. వేరే ఈడానే ఆపుతలేరు, ఇంకా వేరే కాడ అసలే ఆపుతలేరు. ఇంటి దగ్గర కాలనీలల్లంగా పోతే కూడా జరాబ్ సార్ ఎండకు దిగుతామంటే కూడా ఆపుతలేరు. మేము 4 గంటలకు లేచి వస్తాము, ఆపట్నే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లైనా బస్సు షెల్టర్లకు మరమ్మతులు చేయలేదు. దీంతో ఇవి అస్తవ్యస్తంగా మారాయి. ప్రయాణికులు కనీసం నిల్చోవడానికి వీలు లేకుండా పోయింది. ఎండావానల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రైవేటు వ్యక్తులు సదరు ప్రయాణ ప్రాంగణాల్లో వ్యాపారం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ప్రైవేటు వాహనాలు సైతం నిలిపి ఉంచుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కూలింగ్ వాటర్ లేవు సార్ ఇక్కడ బస్ స్టాప్లో. ఎండకి ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్కి వచ్చినాయి లేదు సార్. ఇక ఇంతే బస్ స్టాప్. ఇదే ఎండకు నిలబడాలన్నా పోవాలి. నెలకోసారి వస్తా. ఏం చేస్తాం మరి చెప్పండి కదా. ఏదో గవర్నమెంట్ నీళ్లు పెడితే ఇంత తాగి ఉంటాం. ఏది లేదు. బస్ స్టాప్ ఉంటేనే కదా నీళ్లు. బస్ స్టాప్లో నీళ్ళు లేదు. మరి ఏం చేయాలి? ఆర్టీసీ బస్సులు సైతం ప్రయాణ ప్రాంగణాల్లో కాకుండా వేరే చోట ఆగుతున్నాయి. అక్కడ బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు నడి రోడ్డుపై నిలబడాల్సి వస్తోంది. అసలే ఎండాకాలం, ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గంటల కొద్దీ ప్రయాణికులు ఎండలో నిల్చుంటూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బస్సు షెల్టర్ల దుస్థితికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా షెల్టర్లకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సిటీలోని బస్ షెల్టర్లు కొనారెలుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అసలే ఎండాకాలం, ఆపై గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వృద్ధులు, రోగులు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం స్పందించి సిటీలోని బస్ షెల్టర్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో అక్రమ్, టీ న్యూస్, హైదరాబాద్.